పారంపర్యంగా ఆనవాయితీగా వచ్చిన బహుభార్యత్వాన్ని నీతోనే అంతమొందించాలి. ఇది నీకు సమ్మతమేనా? సత్య, నీవు గీసిన గీతను స్వప్నంలోనైనా దాటగలడా ఈ సత్యాప్రియుడు? ఈ వివాహ విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా నీ ఇష్టమే నా ఇష్టం. నీవు ఏమేమి కాదంటావో అవన్నీ నాకు తెలుసు. ప్రియా, మనిద్దరి మనసులు ఒకటైనప్పుడు మన అభిప్రాయాలు కూడా ఒకటిగా ఉండాలి కదా? కదా సత్యభామ? మా అన్న బలరాముని వివాహం గురించి చింతించనవసరం లేదు. ఎందుకు? వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారా? బ్రహ్మచర్యానికి మంగళం పాడి గృహస్థాశ్రమంలో అడుగు పెడుతున్నాడు. ఎప్పుడూ ప్రేమ వ్యామోహమంటూ ఇంకెంతకాలం గడపాలి? మన వివాహం గురించి ప్రస్తావించినప్పుడల్లా ఆ నీ సోదరుడు బలరాముడి వివాహమే మనకు అడ్డుగోడలా ఉందని చెప్పి ఊరికే ఇలా కాలయాపన చేస్తున్నారు. ఆ మహానుభావుడి వివాహం ఎప్పుడు జరుగుతుందో ఏమో. ఆహా, మా అన్న బలరాముని వివాహం గురించి చింతించనవసరం లేదు. ఎందుకు? వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోతారా? బ్రహ్మచర్యానికి మంగళం పాడి గృహస్థాశ్రమంలో అడుగు పెడుతున్నాడు. ఇదేమి విచిత్రం! ఉన్నట్టుండి మేఘాలు వర్షాన్ని కురిపించినట్టు. అవును, ఇది నా సోదరుడు బలరాముని పాలిట పుష్పవర్షం. ఉత్తర దిక్కులోనున్న రైవత మహర్షులు తలపెట్టిన యాగ సంరక్షణకు వెళ్లిన బలరాముడి గుణాలు నడవడికలను మెచ్చి మహర్షులు తమ పుత్రిక రేవతిని బలరామునికిచ్చి వివాహం జరిపించారు. శుభమస్తు, సంతానమస్తు. బలరామ, ఈమె నా ఒక్కగానొక్క కుమార్తె. తల్లి లేని పిల్ల అని చెప్పి గారావంగా పెంచినందున తెలిసో తెలియకో ఈమె వల్ల ఏమైనా తప్పు జరిగితే దయచేసి క్షమించు బలరామ. ఏడవకూడదమ్మా. వివాహానంతరం మెట్టినింటికి వెళ్లడం ఆడపిల్లల సహజ ధర్మం. అప్పుడే స్త్రీ జీవితం సార్థకమవుతుంది. వెళ్ళిరామ్మా. ఆ భగవంతుని ఆశీస్సులు సదా మీపై ఉంటాయి. అటులైనా ఇంక మరి ఆలస్యం ఎందుకు? అవునవును, ఆలస్యం అమృతం విషం. ఇంక తడవు మానుకొని మా తండ్రిగారిని సంప్రదించి కన్యాదాన విషయం ప్రస్తావించేందుకు ముందుకు రండి. మీ తండ్రిగారి వద్ద ప్రస్తావన? సత్యభామ, ఏమని ప్రస్తావించమంటావు? ఎలా ముందుకు వెళ్లాలనేది నీవే చెప్పరాదా? నా మనసునే కాజేసి సొంతం చేసుకున్న నీకు నా తండ్రిగారితోటి మాట్లాడడం తెలీదంటావా? అది కూడా నా నోటితోనే చెప్పమంటావా? లే లే లెమ్మంటుంటే ఏది? నన్నే నా తండ్రిగారైన సత్రాజిత్తు గారిగా ఊహించుకొని నీ కాబోయే మావగారితోటి మనిద్దరి వివాహ విషయాన్ని ప్రస్తావించు. ఏమిటలా చూస్తున్నావు? చెప్పు. పూజ్యులకు ప్రణామాలు. ఇప్పుడు తమతో నేనొక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలని వచ్చాను. మాతోటే ప్రస్తావించవలసిన విషయమా? అవును. ఏమది? చెప్పు. నేను మీ పుత్రిక. మా పుత్రిక? చెప్పు. మీ పుత్రిక సత్యభామకు మనసు అర్పించుకున్నాను. మీరు ఒప్పుకుంటే వివాహం ఆడాలని భావిస్తున్నాను. కృష్ణ, నీ ఇష్టాన్ని నేను మెచ్చుకుంటున్నాను. నీవు మనసిచ్చిన నా ముద్దుల కుమార్తెను నీకే వసంగి వివాహం జరిపిస్తాను. అయితే మా ప్రియపుత్రికకు
ఎటువంటి కష్టనష్టములు వాటిల్లకుండా చూసుకొనవలెను. ఓహోహో, తెలిసిందా కృష్ణ? అయ్యయ్యో, ఎంత మాట అన్నారు మామయ్య. ఈ సౌందర్య రాశిని కాదు కాదు, ఆ సౌందర్య రాశిని నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ధన్యోస్మి మామగారు, ధన్యోస్మి. జన్మ జన్మాంతరాల వరకు మీకు కృతజ్ఞుణ్ణి మామగారు. సత్య, వసంతకాల ఆగమనంలో కొత్త కాంతులు విరుస్తున్న నీ ముఖబింబంలో నవ్వే పూబాలలు నన్ను పిలుస్తుంటే నా మనస్సు మకరందమై ఉప్పొంగిపోతోంది. ఈ నవ్వుల పూలు నువ్వు సంధించిన ప్రేమ బాణాల గాయాలే కదా. నీ మధురమైన పెదవి అంచుల్ని నేను తాకనా? ఓహో, అన్నయ్య గారు కళ్యాణ వేడుకల సంరంభంతో అంతఃపురానికి ఊరేగింపుతోటి విచ్చేస్తున్నట్టున్నారు. ఆహా, ఏమి సౌందర్యం! ఎన్ని కళాకాంతులు! సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమైనట్లుగా ఉంది. మేము ఊహించుకున్నట్లే ఉన్నావు. మా ఇంటికి తగిన కోడలివి. నాకు మంచి వదిన లభించాలని ఎప్పటినుంచో ఆశ. అయితే ఇంత సుందరమైన వదిన లభిస్తుందని ఎన్నడూ ఊహించలేదు. రేవతి, చూశావా నీ సౌందర్యాన్ని ఎంతగా పొగుడుతున్నారో? చాలించండి ఇక మీ పొగడ్తలు. రేవతి, పుత్రుణ్ణి కన్నవేళ ప్రతి తల్లి మనసు ఎంతగా ఆనందిస్తుందో అలాంటి ఆనందాన్ని ఆ పుత్రుడితో పాటు అరుదించే కోడల్ని చూసినప్పుడు కూడా ఆ తల్లికి కలుగుతుంది. రేవతి, నువ్వు మా ఇంటి పెద్ద కోడలివి. నువ్వు కాలు పెట్టడంతో మా నివాసం సదా శుభకార్యాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంలా కళకళలాడాలి. సాత్యకి, ఇదందుకో. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. సుపుత్ర ప్రాప్తిరస్తు. నారాయణ నారాయణ! ఆహాహాహా! ఏమి సంభ్రమం, ఏమి సంతోషం! ద్వారకా నగరంలోని సంతోషమంతా దేవకి ముఖంలో తాండవమాడుతోంది. మహాముని, ఈ సంతోషాన్ని ప్రసాదించినవారు మీరే కదా. మీరు చెప్పిన విధముగానే మా గృహమందు కూడా శుభకార్యం జరిగి మంగళవాద్యాలు మ్రోగాయి. ఈ శుభ సందర్భంలో మీరు చెప్పిన మాటలు స్మరించుకుంటూ ఆనందిస్తున్నంతలోనే తమరు కూడా దయచేశారు. ఈ సంతోషకరమైన సమయమందు సర్వసంగ పరిత్యాగి అయిన ఈ బ్రహ్మచారి కూడా రావాల్సి వచ్చింది కదా. సర్వసంగ పరిత్యాగులు అయినను సర్వులకు శుభములను వసగే తమ వంటి మునీశ్వరుల యొక్క ఆశీర్వాదమును పొందుటకై నిలిచి ఉన్నారు ఈ నవదంపతులు. చిరంజీవులారా, బ్రహ్మపుత్రుని వద్ద ఆశీర్వాదం పొందండి. బలరామా, శుభమస్తు. దీర్ఘ సుమంగళీ భవ. వధూవరులను ఆహ్వానించుటకు ఎల్లరూ విచ్చేసి ఉన్నారు. అయితే ఆ మహాపురుషుడు కనిపించుటలేదే? బ్రహ్మర్షివర్య, తమరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? మీ సోదరుడు కృష్ణుని గురించే. చూచితిరా, మీ ఇంటి దీపాన్ని వెలిగించకముందే జగత్తుకే దీపమై వెలిగే ఆ కృష్ణుని ప్రభావం మరిదిగారి గురించి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. బలరామా, ఎక్కడ నీ సహోదరుడు కనిపించుటలేదే? ఆ సూర్యచంద్రులకు విశ్రాంతి ఉండొచ్చు, కాని మా కృష్ణునికి విశ్రాంతి దొరకనన్ని రాచకార్యాలు. నేను కృష్ణుడు ఎప్పుడో బయలుదేరాం. మొదటిసారిగా వదిన గారిని చూసేందుకు వెళ్ళేటప్పుడు చేత్తో వెళ్ళకూడదని చెప్పి కృష్ణుడు కానుకలు తీసుకొచ్చేందుకు వెళ్ళాడు. అవును, మరది తెలిసి నువ్వెందుకు ఉత్త చేతులతో వచ్చావు? ఏమన్నయ్యా, నీ మీద నాకు ప్రేమ లేదంటయ్యా. నీ వివాహానికి కానుకగా ఇదిగో అరటి పండ్ల గెల తెచ్చాను. ఏమిటది? ఖాళీ గెలం తెచ్చి అరటి పండ్ల గెల తెచ్చానంటున్నా. అది ఆ మంగళ పనే అయి ఉండొచ్చు. నువ్వే తినేసి పాపం మంగళ మీద ఆ నింద నెట్టేస్తున్నావా?
కృష్ణ రా కృష్ణ రా. నీ ఆగమనం వల్ల నందనవనానికే చందన సుగంధం అబ్బినట్లయింది. బాగుంది. మా నివాసానికి విచ్చేసి మమ్మల్నే స్వాగతిస్తున్నారే తమరు. మరి ఇంకేమిటి, నువ్విక్కడుండి మా అందర్నీ స్వాగతించాల్సి ఉంది. అది మర్చిపోయి నువ్వే అతిథి దేవుడిలాగా ఆలస్యంగా విచ్చేస్తే ఎలా? త్వరగానే బయలుదేరన్నారదా? కాని వదినగారిని ప్రప్రథమంగా చూసేటప్పుడు ఉత్త చేతులతో విచ్చేయుట ఉచితం కాదని ఈ అపురూపమైన పుష్పాన్ని తెచ్చేందుకు వెళ్ళాను. ఓహో, అత్యంత విలువైన స్వర్ణ వజ్రాభరణాల కన్నా ఈ పుష్పమే నీకు ప్రియమనిపించిందా? ఇది సామాన్యమైన పుష్పం కాదు, అష్టదళాల పుష్పం. దీన్ని పొందుటకు మాత్రమే కాదు, చూసేందుకు కూడా పుణ్యం చేసి ఉండాలి. అటులైన ఈ పుష్పమును పొందుటకు మీ వదినగారు ఎంతటి పుణ్యమునరించినదో. వెళ్ళు, ఆమెకు నమస్కరించి ఆశీర్వాదమును స్వీకరించు. మాతృ సమానురాలైన వదినగారికి నా వందనాలు. మీరు మా కుటుంబంలో ఒకరుగా వచ్చి ఈ అంతఃపురాన్ని శోభాయమానం కావించారు. లేదు కృష్ణ, నీవు ఉన్న చోట నాకు ఆశ్రయం దొరికి నా జీవితానికి శోభ చేకూరింది. నా జన్మ సార్థకమైంది. వదినగారు, నిజానికి సార్థకత పొందినవాడు మా అన్నగారు బలరాముడు. మీ వంటి అర్ధాంగిని పొందుటకు ఆయన యాగ సంరక్షణమే కావించాల్సి వచ్చింది. అవును కదా అన్నయ్య? వదినగారు, ఈ నా అగ్రజుడు దైహికంగా మాత్రమే బలరాముడు, అంతే. ఇతని మనస్సు, హృదయం పూవంత మృదువైనవి. కృష్ణ, నవవధూవరులను ఇలాగే నిలబెట్టి మాటలాడుతావా, లేదా నీ వదినగారి ఆశీర్వాదాన్ని పొందుతావా? అవునవును, మాటల్లో పడి మరచిపోయాను. వదినగారు, ఈ శుభగడియలకు తీపి గుర్తుగా ఇది నా కానుక. స్వీకరించండి. స్వీకరించి నీ మరిదిగారిని ఆశీర్వదించు. రేవతి, రిక్త హస్తములతో ఆశీర్వదించుట కంటే ఈ పవిత్రమైన పుష్పముతోటి ఆశీర్వదించుటే అతి శ్రేష్టము. చెప్పింది నిజమవుతుంది, అనుకున్న కార్యము నెరవేరుతుంది. కొంచెం ఆగండి. ఈ పుష్పమునందు అష్టదళములు ఉండుట వల్ల నీవు కృష్ణయ్యను 8 సార్లు ఆశీర్వదించవలెను. అటులనే చేసేదను మహర్షి. కళ్యాణ ప్రాప్తిరస్తో. 1 కళ్యాణ ప్రాప్తిరస్తో. 2 కళ్యాణ ప్రాప్తిరస్తో. 3 కళ్యాణ ప్రాప్తిరస్తో. 4 కళ్యాణ ప్రాప్తిరస్తో. 5 కళ్యాణ ప్రాప్తిరస్తో. 6 కళ్యాణ ప్రాప్తిరస్తో. 7 కళ్యాణ ప్రాప్తిరస్తో.
కళ్యాణ ప్రాప్తిరస్తు. 8 ఉమ్, ఏంటిది? సత్యభామ, సత్య, ఉమ్. ఏమైంది? నాట్యం మధ్యలో ఆపేసి ఇలా దిక్కులు చూస్తున్నావేంటి? ఈ నా మురళీరవంలో నీకేమైనా అపస్వరం వినిపించిందా? లేదు కృష్ణ, ఎవరో నన్ను కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించినట్టుగా వినిపించింది. ఆ, నాకు అలాగే వినిపించింది. అయితే నీ నాట్యానికి భంగం వాటిల్లకూడదని ఈ మురళిని మోగిస్తూనే ఉండిపోయాను. మరైతే ఆ గొంతు ఎవరిది? నేను నీదే కాబోలనుకుని మిన్నకున్నాను. నీవు సదా మన ఇద్దరి వివాహ విషయాన్నే ఆలోచిస్తుంటావు కదా, అందువల్ల నీవే నన్ను ఆశీర్వదిస్తున్నావేమోనని నేను ఊరకున్నాను. మనిద్దరము తప్పిస్తే ఇక్కడ మరింకెవరూ లేరే. అలాంటిది కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ ఆశీర్వదించిన వారు ఎవరు? ఎవరిని? నా ఆశీర్వాదం మాత్రమే చాలదు. కృష్ణుడి సోదరులైన మీరు ఆశీర్వదించినప్పుడే కదా మీ ముద్దుల తమ్ముడికి శుభం చేకూరేది. తనకి సదా నా ఆశీర్వాదాలు తప్పక ఉంటాయి. అయితే ఈ పవిత్రమైన సందర్భాన మరోసారి ఆశీర్వదిస్తాను. ఆగు బలరామా, కొంచెం నా మాట విను. పతిలో అర్ధభాగం సతి. ఈమె 8 సార్లు ఆశీర్వదించినందువల్ల నీవు 16 సార్లు ఆశీర్వదించాలి. నేను 16 సార్లు ఆశీర్వదించుట వలన తనకు సిద్ధించే లాభమేంటి? ముందు నీ ఆశీర్వాద కార్యక్రమాన్ని ముగించవయ్యా, తర్వాత చెబుతాను. అలాగే కానివ్వండి మునివర్య. 16 సార్లు కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణమస్తు. నారాయణ. అయ్యో! నారదవర్య, మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. రేవతి గారిని 8 సార్లు ఆశీర్వదించమ్మా అన్నారు. అదే బలరామునికి 16 సార్లు ఆశీర్వదించయ్యా అన్నారు. సతికన్నను పతి ఎందుకు రెట్టింపుగా ఆశీర్వదించవలను? నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. నారదవర్య, అరటి పండుని ఇలా ఒలిచిపెట్టి అలా సులభంగా తినేసినట్లు నాకు అర్థమయ్యేలా వివరించచ్చుగా? అవశ్యం చెప్తాను వసంతక. బలరాముడు సహస్ర పడగలు గల ఆదిశేషుని అవతారం కావడం వల్ల తన ఒక్కొక్క ఆశీర్వాదము ఒక్కొక్క సహస్ర ఆశీర్వాదాలకు సమానం. అంటే తన 16 ఆశీర్వాదాలు 16,000 ఆశీర్వాదాలకు సరి సమానము. వాటితో రేవతీదేవి 8 ఆశీర్వాదాలు కలిస్తే మొత్తంగా 16,008. అంటే శ్రీకృష్ణునికి 16,008 వివాహ భాగ్యాలు. ఇదెక్కడ లెక్క నారదవర్య? వడ్డీకి చక్రవడ్డీ కలిపినట్టుగా 16 సంఖ్యని ఎంత సులభంగా 16,000గా మార్చేశారు. బహుశా మీరెప్పుడో పూర్వజన్మలో వడ్డీ వ్యాపారస్తుడే ఉంటారనిపిస్తోంది. ఏమైనా సరే మీ మాటలు విని నాకు అత్యంత సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకో తెలుసా? 16,008 వివాహాలు, భక్ష్యభోజ్యాలను నేను శుభ్రంగా ఆరగించవచ్చు కదా, అందుకని. నీవు అద్భుతమైన భోజన ప్రియుడివయ్యా. నారదవర్య, ఆ సకల వివాహ భోజనాలు నాకు లభించేలా నన్ను ఆశీర్వదించండి. ఆ సకల చరాచర వివాహ భోజన ప్రాప్తిరస్తు. కృష్ణ, ఉమ్, మురళిని మ్రోగించుట మానివేసి ఏమిటి ఆలోచిస్తున్నావు? ఓహో, నా నాట్యాన్ని పరిహాసమాడుతున్నావా? హ్మ్. నీ వేణునాదమందు అపస్వరాలు ధ్వనించవచ్చును. నాట్యానికే పేరు పొందిన మయూరము తప్పుగా నర్తించవచ్చును. అయితే ఈ సత్యభామ ఇప్పటికి ఏనాడు కూడా తప్పటడుగు వెయ్యనే లేదు. ఉహుం. కృష్ణ, నీకేమిటో మతి భ్రమించినట్టుగా ఉంది. అందువల్లనే కారణం లేకుండానే నవ్వుతున్నావు. 8 దళాలలోనూ ఒక్క దళం మాత్రమే తొడుముతో కలిసి ఉంది. ఆ
ఇక మిగిలిన ఏ దళమూ దానితో కలియుటలేదు. కృష్ణ మహాశయ, ఇందులో విశేషమైన అర్థమే దాగి ఉంది. నీకు అన్నిటిలోనూ ఎదురు తిరిగేది, అడ్డు నిలిచేది ఆ నీ ప్రియతమ సత్యభామ. సత్యభామ కృష్ణ, విదర్భదేశ రాకుమారి రుక్మిణి పాపం దిగులుగా ఉన్నట్టుంది. కృష్ణ, నీ దర్శన భాగ్యము నొసగి నా జన్మ సార్థకమునరించు గోపాల.